క్రెడాయి విజయవాడ ప్రాపర్టీ షోకి రండి. ప్రివిలేజ్ కూపన్తో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ప్రతిరోజు ₹1,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీ గెలుచుకోండి. డోంట్ మిస్ ఇట్. ప్రస్తుతం మనం ఉన్నాం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి భారతీయ విద్యా భవన్స్ లో. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారతీయ విద్యా భవన్స్ లో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది. ఎవ్రీ ఇయర్ అంతే. ఇక్కడ వచ్చిన తర్వాతే సంక్రాంతి లక్ష్మి మిగతా అన్ని చోట్లకి వస్తుంది. మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాము. ఈసారి కూడా అంతే. చాలా ముందుగానే ఇక్కడ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ రకరకాలైనటువంటి పల్లెటూరుకు సంబంధించిన సాంప్రదాయాలు, అలాగే పండుగ వాతావరణం ఎలా ఉంటుంది, పల్లెటూరులో ఉండే అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, పిల్లలకు అవి చెప్పాలన్న ఉద్దేశంతో వాళ్ళు అరేంజ్ చేసినటువంటి ప్రోగ్రాము ఎలా ఉంది, ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు కాదు వాళ్ళ పేరెంట్స్, టీచర్స్, స్టాఫ్, ఈవెన్ ప్రిన్సిపల్తో సహా అందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోతుంటారు. ఒకసారి వాటిని మనం కూడా చూసేద్దాం రండి. మన భవన్స్ స్కూల్ కి ముందుగానే వచ్చేసింది సంక్రాంతి వేడుకలు. ఎంత బాగున్నాయంటే మేడం, అసలు ఈ ఇయర్ అయితే ప్రతిదీ విలేజ్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ లో ఎలా ఏది జరుగుతుందో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రెప్లికా లా ఉంది మేడం ఇక్కడ. సంతోషంగా ఉందండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము భారతీయ విద్యా భవన్లో జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి ముందుగానే మీరు అన్నట్టు సంక్రాంతి లక్ష్మి ప్రతి సంవత్సరము మా స్కూల్కి వచ్చిన తర్వాతే సిటీలో అందరింటికి వెళ్తుందండి, స్టేట్ అంతా. సో పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ సకుటుంబంగా వచ్చి రేపటి నుంచి సెలవులని తెలిసినా కూడా చాలా మంది టికెట్లు రేపటికి చేసుకొని ఇవాళ ఈ ప్రోగ్రామ్ చూసుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో టీచర్స్ అందరూ సమిష్ట కృషితో చేసిన ప్రోగ్రామ్ ఇది. పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తారండి. 2,500 మంది స్ట్రెంత్లో కనీసం 2,000 మంది అయినా ఇందులో కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తారు. అంతకి డబల్గా పేరెంట్స్ కూడా వస్తారు. ఈసారి ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టాము. ఓన్లీ మా పిల్లల చేతే పెట్టించామండి ఫుడ్ స్టాల్స్. 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ రావాలని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే టీమ్ అయ్యి రకరకాల స్టాల్స్ అన్ని వాళ్ళు పెట్టుకున్నారు. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. అన్నింట్లోనూ టీచర్లు, పిల్లలే. సో డెకరేషన్ కానీ, మన బొమ్మల కొలువు అయితే ఏంటి, భోగిపళ్ళు అయితే ఏంటి, మన గుడిసె దగ్గర చేసింది కానీ కులవృత్తులు పెట్టామండి. అన్ని రకాల కులవృత్తులు, అంటే జనాలకి తెలియాలి ఏం జరుగుతుంది అని, పిల్లలకి గుర్తుండిపోయే ఒక మెమరీ ఇవ్వాలి అనేసి మా ఉద్దేశము. సో సంక్రాంతి సంబరాలు అంటే అంబరాన్ని అంటుతున్నాయి ఇవాళ అయితే. మా సంతోషం కూడా అంబరాన్ని అంటుతుందండి. సో పేరెంట్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేడం సంక్రాంతి వేడుకలు మీ స్కూల్లో? 6-7 ఏళ్ల నుంచి జరుగుతుందండి. కరోనా ముందు కూడా ఉండింది. అప్పుడు గ్రామదర్శన్ పేరుతో చేసాము. మొత్తం విలేజ్ అంతటినీ ఈ స్కూల్లో తీసుకొచ్చి గ్రామదర్శన్తో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత నుంచి సంక్రాంతి సంబరాలకి, అంటే సంక్రాంతి ముందు ఇచ్చే టర్మ్ హాలిడేస్ ముందు జరిగే లాస్ట్ వర్కింగ్ డే అప్పుడు సంక్రాంతి సంబరాల పేరుతో చేస్తున్నాము. ఈ 4 ఏళ్ల నుంచి అయితే రెగ్యులర్గా నడుస్తుంది. ఇయర్ బై ఇయర్ ఏదైనా కొత్త ఇంప్రూవ్మెంట్ చూపించాలని, కొత్త క్రియేటివిటీ ఉండాలని. రచ్చబండ ఉంది, రకరకాల కురువృత్తులు ఉన్నాయి, సోది చెప్పేవాళ్ళు, పిట్టల దొర, అంటే మనము సనాతన సంప్రదాయంలో ఎవరైతే ఉండేవారో, ఎవరైతే ఇప్పుడు మనం చూడలేకపోతున్నామో వాళ్ళందరినీ స్కూల్లో ఒక్కసారి పేరెంట్స్కి, పిల్లలకి పరిచయం చేస్తున్నారండి. అండ్ మా మేనేజ్మెంట్ కూడా మాకు బాగా సహకరిస్తారండి. వాళ్ళ సహకారం లేకపోతే మేమేమీ చేయలేము. దసరా సంబరాలు కావచ్చు, సంక్రాంతి సంబరాలు కావచ్చు, మిగతా కోకరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, స్కూల్లో ఇంత పెద్ద ఎత్తున చేయగలుగుతున్నాము అంటే మేనేజ్మెంట్ సపోర్టు, పేరెంట్స్ సపోర్టు, పిల్లల ఇంట్రెస్ట్, క్రియేటివ్ స్కిల్స్ అండి. మీరు దగ్గర చేసే స్వీట్ పొంగల్ చాలా చాలా ఇష్టమైన స్వీట్ మేడం నాకు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అభిమానం, ఆత్మీయత, భక్తి అన్నీ కలగలిపిన పొంగల్ అనమాట. ప్రసాదం అనగానే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. సో అంత భక్తితో టీచర్లు చేసుకొస్తారు. అన్నీ ఫ్రెష్గా తీసుకొని మడిది కట్టుకొని మరీ వండుతారండి వాళ్ళు. అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని పూజతో ప్రారంభించి చేస్తారు కాబట్టి దానికి అంత టేస్ట్ వస్తుంది. హ్యాపీ సంక్రాంతి మీకు మేడం, అలాగే మీ స్టాఫ్ మొత్తానికి కూడా హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ. థ్యాంక్ యూ నిరుపమ, థ్యాంక్ యూ సో మచ్. మీరు పేరెంట్గానే కాదు మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్, నిరుపమకి థ్యాంక్స్, అండ్ పేరెంట్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. చాలా సంతోషంగా ఉంది ఇలా చూస్తూ ఉంటే. ఆల్మోస్ట్ 2500 పైచులకు మనకు స్ట్రెంగ్త్ ఉంటారమ్మా. దాంట్లో ఎంత లేదన్నా ఒక 2000 మంది ఇప్పుడు మీకు కనిపిస్తారు ఇక్కడ. అన్ని డిఫరెంట్ సంక్రాంతికి సంబంధించి ఒక గ్రామంలో ఉన్నటువంటి సంస్కృతిని అంతటినీ ఎవ్వరు మరిచిపోకుండా అది తరతరాలకు అందజేయాలన్న ఒక
భారతీయ విద్యాభవన్ యొక్క విలువలు సంస్కృతిని తెలియజేయటం కోసమని ఇది మా రమాదేవి మేడం గారు దీనిని ప్రారంభం చేశారు స్కూల్లో. దానిని అలాగే మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మీరు ఎక్కడిపోయినా అన్ని గంగిరెద్దుల దగ్గర నుంచి కుల వృత్తులు, తర్వాత రైతు బజారు అన్ని ఒక్కొక్క క్లాస్ కంటూ ఒక్కొక్క యాక్టివిటీని ఇస్తే ఎంతో చక్కగా టీచర్లు అందరు పిల్లలను ట్రైన్ చేశారు. పిల్లలు, పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఎంతో ఉత్సాహంగా పిల్లలను తయారు చేసి ఈ రోజు కార్యక్రమము ఇంత గొప్పగా జరుగుతోందంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ మీ సుమన్ టీవీ వాళ్ళు తప్పకుండా వచ్చి ప్రతిసారి ఇది కూడా ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అని, పిల్లలను ఉత్తేజపరచడంలో ఇది ఒక పెద్ద భాగం అని తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. సో మా భారతీయ విద్యాభవన్ తరపున మా మేనేజ్మెంటు, ప్రిన్సిపల్, మా టీచర్స్, మా ఆఫీస్ బృందము అందరి తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. కాడికి దండం వేడికి దండం కాలని పోసని ఎడ్లకు దండం వేడిని పట్టేని చెట్లకు దండం కూడును పెట్టేని కాళ్ళకు దండం అన్నారైతన మాయన్నారైతన అన్నారైతన మాయన్నారైతన నూరు నివే సత్తువ నివే అన్నారైతన మానెతురు నివే సత్తువ నివే అన్నారైతన మానెతురు మాయన్నారైతన అన్నారైతన మాయన్నారైతన రైతన మాయన్నారైతన 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 మాయన్నారైతన. అందరి నమస్కారం. నా పేరు హిరణ్య. నేను 4వ తరగతి బి సెక్షన్లో చదువుతున్నాను. ఈరోజు నేను రైతు గురించి చెప్పబోతున్నాను. దేశానికి అన్నం పెట్టే రైతు నిజమైన దేవుడు. ఆహారాన్ని పండించి మన కడుపు నింపుతాడు. కష్ట సుఖాలను లెక్క చేయక రాత్రింబవళ్ళు శ్రమిస్తాడు. ప్రకృతితో పోరాడుతూ పంటలు పండిస్తాడు. రైతు వ్యవసాయమే వృత్తిగా జీవనం సాగిస్తాడు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాడు. జై జవాన్ జై కిసాన్ నినాదంలో భాగమయ్యాడు. రైతు మనకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తాడు. అతని స్వేచ్ఛతోనే, అతని శ్రమతోనే సమాజం సస్యశ్యామలం అవుతుంది. అందుకనే రైతే రాజు, దేశానికి వెలుగు. రైతు బజార్ చిన్న రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లు. రైతు గొప్పతనం వెలకట్టలేనిది. అతను నిజంగా దేశానికి రక్షకుడు. రైతు ప్రపంచానికి ఆహారాన్ని అందించే అన్నదాత. మనకు తినడానికి కావాల్సిన బియ్యం, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు రైతు కృషి ఫలితమే. అందుకు రైతు పడే కష్టాన్ని, అమ్మే విధానాన్ని ఈరోజు మా స్నేహితులు మా భవన్స్లో మీకు చూపిస్తున్నారు. ధన్యవాదాలు. రైతుకు పంట పండించడానికి 6 నెలలు పడుతుంది, కానీ మనకు వృధా చేయడానికి ఒక్క క్షణం చాలు. అందుకే డోంట్ వేస్ట్ ఫుడ్. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి ఆల్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు సుమన్ టీవీ. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జరగబోయేది చెప్తానమ్మా, జరిగింది చెప్తానమ్మా. సోది మీరు మంచిగా చదివి మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. నీకు చదువు చెప్పామా మేము? ఇంకా బాగా చెప్తామా? నీకు బాగా ప్రైజ్లు వస్తాయా? ఓకే, వెరీ గుడ్. సోది చెప్తామమ్మ. సోది సోది చెప్తానమ్మ. సోది జరగబోయేది చెప్తానమ్మ, జరిగింది చెప్తానమ్మ. సోది చెప్తానమ్మ. సోది మీరు మాకు చదువు చెప్పి అందరినీ టాపర్స్ లాగా చేసింది మీరే. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. థ్యాంక్ యూ. నీకు కూడా తల్లి. ఓకే మేడం, ఇంత బాగా సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఎవరు అలసిపోకుండా చేస్తారు అసలు మీరంతా. మేడం, మా విద్యాశ్రమంలో మా మేనేజ్మెంట్ పర్మిషన్తో మేము చేస్తున్న ఈ సంక్రాంతి సంబరాలు మేము చిన్నప్పుడు పెరిగిన
పల్లెటూరులో ఎలా సంబరాలు చేసుకున్నామో ఏది ఒకటి మిస్ అవ్వకుండా గంగిరెద్దులు, సోదెమ్మలు, పిట్టల దొరలు, పాటలు, నృత్యాలు, ప్రసాదాలు చేయటాలు మేము చాలా చాలా ఈరోజే పండుగ వచ్చినంత ఆనందంగా ఉంది మేడం. మాకు నిజంగా ఉందే వచ్చేసింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి మ్యామ్. మా స్కూల్లో సంక్రాంతి పండగ ముందరే వచ్చేస్తుంది మాకు. అంత సంక్రాంతి అంతా ఇక్కడే ఉంది, అంతే విలేజ్లో ఉన్న సంక్రాంతి అంతా ఇక్కడే ఉంది. లేనిదంటూ ఏమీ లేదు. గంగిరెద్దులు అన్నీ సోది చెప్పడం ఏంటి, ప్రసాదం చేయడం ఏంటి, పరమాన్నం చేయడం ఏంటి, భోగిపళ్ళు పోయడం ఏంటి, బొమ్మల కొలువు అన్నీ, లేనిదంటూ ఏం లేదు. రైతు బజారు అన్నీ పెడతారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నారాయణ 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 నారాయణ, లోకమంతా మాయలో మునిగిపోయింది. సత్యం తెలిసిన అహంకారం లేదు, భక్తి ఉన్న ఓర్పు లేదు, జ్ఞానమున్న వినయం లేదు. నేను వార్తలు మోసేవారి కానీ మనుషుల మనసులో కలహం వాళ్ళే పంచుకుంటున్నారు. నారాయణ 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 నారాయణ. హ్యాపీ సంక్రాంతి, అందరు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి, అందరు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి సంబరాలు ఎవ్రీ ఇయర్ భారతీయ విద్యాభవన్ అనేది ఒక ప్రత్యేకతను చోటు చేసుకుని ఉంటుందండి. గొబ్బిళ్ళు, చిన్న ఎల్కేజీ నుంచి నర్సరీ, యూకేజీ అన్ని క్లాసుల వాళ్ళు ఎంజాయ్ చేసే సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనదిగా జరుపుకుంటారండి. మనకి అన్ని స్టాల్స్ పెట్టారు. పిల్లలకి మన కల్చర్ ఎలా ఉంది, ఓల్డ్ ఏజ్లో ఎలా ఉన్నారు మన పెద్దలు, వాళ్ళు చెప్పిన సాంప్రదాయం ఏంటి అనేది మొత్తం కూడా సాంప్రదాయం ఇక్కడ మనకి ఉట్టిపడుతూ ఉందండి. మేము పేరెంట్స్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అందరూ హరిదాసులని ఇవన్నీ మా పిల్లలకి తెలియదండి. ఈ స్కూల్కి వచ్చాకే ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఆ కల్చర్, మనం పెద్దల్ని ఎలా గౌరవించాలి అన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు. చాలా థ్యాంక్ యూ భవన్స్ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ వైస్ ప్రిన్సిపల్ మ్యామ్, ఆల్ టీచర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి. ఈ భవన్స్లో మా రిలేషన్ 9 years నుంచి సాగుతోంది. ఎవ్రీ ఇయర్ మేము ఈ సంక్రాంతికి వస్తూనే ఉంటాము. కానీ ఎవ్రీ ఇయర్ ఏదో కొత్త ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఏదో సిటీలో ఉన్నామని కాకుండా ఒక చక్కగా పల్లెటూరులో ఉన్నాము అన్న ఫీలింగ్ తోటి మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మా చైల్డ్హుడ్ మెమరీస్ వస్తూ ఉంటాయి. పిల్లలు అవన్నీ మిస్ అవుతారని ఫీల్ అవుతుంటాం. కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ వల్ల అది చాలా వరకు కవర్ అయిపోతుంది. సో స్పెషల్లీ భవన్స్ టీమ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటివి ఇంకా ఎన్నో పెట్టి పిల్లలకి సిటీసే కాదు పల్లెటూర్లు ఎలా ఉంటాయి, పల్లెటూర్లలో జీవన విధానం ఎలా ఉంటుంది అన్నది అందరూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చక్కగా చూపిస్తున్నారు. పేరెంట్స్ అందరు కూడా చాలా కోఆపరేటివ్గా పిల్లలతోటి స్టాల్స్ పెట్టించడం కానీ, ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ, గంగిరెద్దులు, బసవన్నలు అంతా చాలా బాగుంది. అన్నీ చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భవన్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? చాలా బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటాయి. ఈ ఇయర్ ఇంకా బాగున్నాయి. ఈసారి ఇంకా పిల్లల స్టాల్స్ ఇంకా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు రా వచ్చి కొనుక్కోండి అంటుంటే చాలా బాగుంది. రైతు బజార్లు పెట్టారు. రైతు బజార్ చాలా బాగున్నాయి. రైతు బజార్లు కూడా ప్రతి సంవత్సరం బాగుంటాం. ఈసారి ఇంకా లేదు, ఎగిరేయాలి. ఇక ఎగిరేయలేదు, ఇంకా ఎగిరేయాలి. ఎవ్రీ ఇయర్ ఎగిరేస్తాం. ఓకే, మామూలు పల్లెటూరు అంటే మనం ఇన్ని చూడలేం కదండి. అవును, ఒకటే చోట ఇవన్నీ ఉండవు. ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. ప్రతి సంవత్సరం మీరు కూడా వస్తున్నారు, చూస్తున్నారు. చాలా బాగుంది. పిల్లలకి హ్యాపీ, మాకు హ్యాపీ. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ బాగా చేస్తారండి భవన్స్ స్కూల్లో, ఫిలింనగర్లో. సో ఈసారి కూడా చాలా బాగా చేశారు. మా అబ్బాయి కూడా మంచి హరిదాసు గెటప్ వేయించేసి వాళ్ళకు కూడా అవి చెప్పిస్తారనమాట. మన సంస్కృతి, భారతీయ సంస్కృతి ఎట్లా ఉంది, సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటాము అనేది క్లియర్గా పిల్లలందరూ తెలవడం కోసం అని చేశారు. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇలా చెప్పడం వల్ల వీళ్ళకి కూడా మంచి అవగాహన వస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు కూడా ఎలా ఉండాలి అనేది కూడా, ఎలా ఉంటుంది కల్చర్ ఎలా ఉంటుంది. చాలా మంది సిటీలో తెలియదు కదా సంక్రాంతి ఎలా చేస్తారని. కానీ ఇప్పుడంటే మెల్లమెల్లగా ఏపీ సైడ్ వెళ్ళి అందరూ నేర్చుకుంటున్నారు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఎలా ఉంటుంది మన తెలుగు సంప్రదాయాలు అనేది మంచి ఆపర్చునిటీ ఇది. పలుకే బంగారమాయేనా, కోదండ పాని పలుకే బంగారమాయేనా, కోదండ పాని పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలచిన పలకావేమి, పలుకే బంగారమాయే పిలచిన పలకావేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగారమాయనే
గోదండ పాని పలుకే బంగారమాయనే గోదండ పాని. హ్యాపీ సంక్రాంతి ఆల్ మై ఫ్రెండ్స్. భవన్స్ స్కూల్లో సంక్రాంతి ఉత్సవాలు సంబరాలు ఎలా అనిపిస్తున్నాయండి? నా పేరు మందడపు అప్పారావు, ఖమ్మం జిల్లా మధుర మండలం మల్లవరం గ్రామం. ఈ భారతీయ విద్యాభవన్ స్కూల్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ సంబరాలు చూస్తుంటే స్వర్గమే భూలోకానికి దిగి వచ్చినట్లుగా ఉంది. ఇక్కడ హెచ్ఎం గారు మరియు ఈ ఉపాధ్యాయులు మరియు పీఈటీ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంబరాలు చూస్తుంటే అసలు ఈ స్కూలు హిందూ భారతదేశంలో అత్యున్నత ప్రథమ స్థానంలో ఉందని అనిపిస్తున్నట్లుగా ఉంది. ఈ ప్రిన్సిపాల్ గారు అరుణశ్రీ మేడం గారికి మరియు ఈ స్కూల్ తరపున ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు నా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. మా మనమరాలు ఇక్కడ భారతీయ విద్యాభవన్స్లో మేము ఎన్నో స్కూళ్ళు తిరిగి వచ్చి వేసారిన అయినా ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారు హెచ్ఎం మేడం గారికి మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులకు నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భవన్స్ లో ఈ సెలబ్రేషన్స్ ఎస్పెషల్లీ సంక్రాంతి అప్పుడు ఇలాగే చేస్తుంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా అద్భుతంగా చాలా బాగుందండి. పిల్లలు, పెద్దలు, పేరెంట్స్, ప్రిన్సిపల్, స్కూల్ పనిచేసే స్టాఫ్, బస్సు డ్రైవర్లు అందరూ కలిసి ఒకే దగ్గర చేరడము ఒక పండగ వాతావరణం లాగా. ఒక పల్లెటూరులో మనం గోదావరి సైడ్ పల్లెటూరులో ఎలా అయితే జరుగుతుందో అలా ఆ వాతావరణాన్ని తలపించేలాగా స్కూల్ ప్రాంగణం అంతా మీరు చూస్తే ఆ స్టాల్స్ కానీ అవి వివిధమైన వెరైటీ అయిన అన్ని రైతు బజార్ కానీ మండీ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు చాలా సంతోషంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ భోగి పళ్ళు వాళ్ళు తీసుకున్న ఆశీర్వాదాలు అవన్నీ వాళ్ళు పెద్దయ్యాక ఆశీర్వాదాలన్నీ బాగా ఫలించి బాగా పైకి వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. చాలా సంతోషం, చాలా బాగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరికి స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి బయట ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకోవాలి, సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.